అసలు బీఆర్ఎస్ పార్టీకి ఆ ఓట్లన్నీ కూడా వ్యూహాత్మకంగా బదలాయింపు చేశారు బీజేపీ. మనోహర్ గారు ఒక్క నిమిషం, బీహార్ ఎలక్షన్ కూడా చూస్తున్నాం మనం, బీహార్ అసెంబ్లీ కూడా ఎలక్షన్ చూస్తున్నాం. సో ఎన్డీఏ 138 లీడ్ లో కొనసాగుతోంది, మహాగఠబంధన్ 99, ఇక జన్సురాజ్ పార్టీ ఇంకా 0కే పరిమితమైంది. సో బీహార్ లో కూడా కొంత బీజేపీ ఎన్డీఏ వైపు కనిపిస్తోంది. బీజేపీ మళ్ళీ తిరిగి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సరే, ఇప్పుడైతే లీడ్ అయితే ఉందండి బీహార్ లో. ఇప్పుడు నాకు తెలిసి 141 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు ఎన్డీఏ వాళ్ళు. అదే విధంగా కాంగ్రెస్ 75, 76 దగ్గర ఉన్నారు. సరే చూద్దాం ఆ ఫలితాలు. బీహార్ అనేది ఏంటంటే ప్రత్యేకమైన రాష్ట్రం అది. అక్కడ మొదటి నుంచి కూడా అనేక అక్కడ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఇదే ఆఖరి ఎన్నిక అని చెప్పి ప్రజల్లో తీసుకుపోవటం, తర్వాత వాళ్ళందరూ కూడా అనేక రకాల ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు. తర్వాత ఎలక్షన్ల ముందు 10,000 రూపాయలు మహిళలకు ఆర్థిక సాయం చేయటం, ప్రతి ఖాతాలో ఎలక్షన్ 4 రోజుల ముందు ప్రభుత్వం ప్రతి మహిళలకు దాదాపు అక్కడ 1 కోటి మంది మహిళలకు ఈ 10,000 రూపాయల చొప్పున పంచడం కూడా కలిసి వచ్చిన అంశంలాగా ఈ యొక్క ఆధిక్యత చూస్తే అర్థమవుతుంది. చూద్దాం. ఇప్పుడు మనం తెలంగాణలో ఉత్కంఠతో ఉంది జూబ్లీహిల్స్ అనేది. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది హోరాహోరీ నడుస్తుంది. కాబట్టి దీనిపైన మా దృష్టి అంతా ఉన్నది. బీహార్ కన్నా ఇక్కడ రాష్ట్రంలో ఏంటంటే జూబ్లీహిల్స్ తప్పకుండా మేము అనుకున్న మెజారిటీ సాధించాలనే దిశలో మేమంతా కూడా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ బీహార్ అంశాన్ని పక్కన పెట్టి కాస్త జూబ్లీహిల్స్ అంశంలో బీహార్ ఒక రాష్ట్రం కదా, జూబ్లీహిల్స్ లో మీకు విక్టరీ కనిపిస్తోంది ఇక్కడ ఈ నెంబర్ చూస్తూ ఉంటే. కానీ బీహార్ కూడా ఇంపార్టెంట్, ఒక రాష్ట్రమే కదా. మీకు ఆల్రెడీ మహాగఠబంధన్ పేరిట కూటమి కట్టిరు. రాహుల్ గాంధీ గారు అక్కడ తేజస్వి యాదవ్ గారు శత విధాల ప్రయత్నం చేశారు. ప్రజలే అంత తీర్పు ఇచ్చేది ప్రజలే. కాబట్టి అక్కడ ప్రజల యొక్క ఓట్ల నేను చెప్పే కదా, చివరిలో అక్కడ సంక్షేమ పథకాలు 10,000 రూపాయలు మహిళల ఖాతాలో వేయటం, మహిళలందరూ కూడా అటువైపు మొగ్గినట్టు ఇప్పుడు ఈ ఆధిక్యతను చూసి స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడూ లేనిది కూడా ఎన్నికల ముందే మహిళల కోసం ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ ఖాతాలో వేసేసి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి సరే చూద్దాం. బీహార్ అనేది మరీ దారుణం అయితే కాదు, గట్టి పోటీనే కాంగ్రెస్ కూటమి గఠబంధన్ అయితే ఇస్తుంది. చూద్దాం. ఇది ఇంకా సాయంత్రం దాదాపు మధ్యాహ్నం 2-3 గంటల దాకా కూడా మనకి ఇక తెలవని పరిస్థితి. కాబట్టి 122 స్థానాలు ఎవరికి వస్తే చూద్దాం. 122 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు. కాబట్టి కొద్దిగా మనకు ఏఐ ద్వారా సర్వే చేసి, అంటే ఏఐ అంటే సెన్స్ పబ్లిక్ శాంపిల్ తీసుకొని కూడా, సో పబ్లిక్ శాంపిల్ తీసుకొని అన్ని కలెక్టివ్గా ఒక ఏఐ రిజల్ట్ ఇచ్చినటువంటి అనూప్ గారు నడుస్తున్నారు. అనూప్ గారు, ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికల్లా 11 రిజల్ట్ షేక్పేట్ డివిజన్. సో వాట్ ఈస్ యర్ అజంప్షన్? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రిజల్ట్ పైన? షేక్పేట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ కాంగ్రెస్ లీడ్ తీసుకునింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బీజేపీకి ఏవైతే ఓట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసామో అవి క్లియర్గా బీఆర్ఎస్ కన్సాలిడేట్ చేయడం వల్ల మార్జిన్ అనేది తగ్గింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా షేక్పేట్ లుక్స్ లైక్ ఇట్ అండి. మన నెంబర్స్ చూస్తే బీజేపీ ఓట్స్ ని బీఆర్ఎస్ కన్సాలిడేట్ చేసిందా? యా, అంటే అది మనకు ప్రాబ్లీ లీడర్ లెవెల్ అవ్వకపోయినా కూడా ఓటర్ లెవెల్లో మీరు ఇందాక అన్నట్లు మేబీ ఎంఐఎం ఇట్ సపోర్ట్ చేయడం వల్ల కొద్దిగా పోలరైజేషన్ జరుగుండొచ్చు. ఓకే. అండ్ ఇందాక మీరు అంటున్న బీహార్ది కూడా ఇఫ్ 138 ఇస్ ట్రూ, ఇఫ్ దట్ హోల్స్, ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. అంటే వాళ్ళ లీడ్ కొనసాగుతుంది, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యారు ఆఫ్ కోర్స్. యా, అండ్ కాంగ్రెస్ క్లియర్ గా ఇట్స్ పుల్లింగ్ ద అలయన్స్ డౌన్. ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ మీకు మహాగఠబంధన్ లో, బట్ కాంగ్రెస్ ఇస్ పుల్లింగ్ ద అలయన్స్ డౌన్. సో ప్రెసెంట్ ఇది బీహార్ సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్ కూడా. బీహార్ లో ఎన్డీఏ 138 అండ్ కాంగ్రెస్ 99. అండ్ జన్సురాజ్ పార్టీ ఇంకా తన నెంబర్ని ఇంకా స్టార్ట్ చేయలేదు, తనకు స్టెప్ కూడా వేయలేదు ఇంకా. కమింగ్ బ్యాక్ టు ఇక కాంగ్రెస్ ఇండివిజువల్గా చూస్తే, కాంగ్రెస్ ఇండివిజువల్గా 45 సీట్స్లో కంటెస్ట్ చేస్తే 18 to 19 సీట్స్లో లీడ్ కొనసాగిస్తున్నట్టుగా చూపిస్తుంది. కాంగ్రెస్ 26 సీట్స్లో లీడ్ కొనసాగిస్తుంది. దట్స్ బిగ్ నెంబర్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ 45లో 26 అంటే దట్స్ బిగ్ నెంబర్ అఫ్ కోర్స్. ఎందుకంటే వాళ్ళ గతంలో అసలు అక్కడ ప్రాతినిధ్యమే లేదు కంప్లీట్గా. సో 26 అంటే కొంత బ్రైట్ అనుకోవాలి. బట్ మీకు ప్రీవియస్ ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు కూడా అలయన్స్ని యాజ్ ఎ హోల్ చూస్తున్నప్పుడు కాంగ్రెస్ కిందకి లాగుతున్నట్లుంది. సో బీజేపీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 రౌండ్లు కలిపి వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు మీరు నిజంగా షాక్ అవుతారు. 307 ఓట్లు. నేను చెప్తుంది నిజమే, ఒక రౌండ్ కాదు, 2 రౌండ్లకు కలిపి వచ్చిన ఓట్లు 307 ఓట్లు అంట. సో అది బీఆర్ఎస్ పార్టీకి 17,516, అటు కాంగ్రెస్కి వచ్చేసి 18,624 కాంగ్రెస్కి వస్తే 17,516 ఓట్లు బీఆర్ఎస్కి పోలయ్యాయి. సో ప్రజెంట్ ఇంకా నెంబర్స్ మారుతూ ఉన్నాయి. సో స్లైట్ కాంగ్రెస్ వైపుగా ఇప్పుడైతే చాలా క్లియర్గా అంత ల్యాండ్ స్లైడింగ్ అని చెప్పలేం, బట్ ఇట్స్ మార్జిన్, గుడ్ మార్జిన్.
2 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా 1144 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ మార్జిన్ కొనసాగిస్తోంది. సో రిజల్ట్స్ మనం చూస్తున్న ఈవీఎం మిషన్లకు సంబంధించి అక్కడ లెక్కింపు ప్రక్రియ మనం చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన ఈవీఎం మిషన్లని కౌంటింగ్ చేసే సమయంలో అలా చూపిస్తూ ఉంటారు. సో అక్కడ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని చూపిస్తూ ఉంటారు. ఆ కౌంటింగ్ దగ్గర